హాయ్ అమిగోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఛానల్స్. సో మన ఛానల్ కూడా నేమ్ అనేది చాలా వింతగా ఉంది కదా, సో అది మీకు తర్వాత చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మంచి ఒక బిజినెస్ ఐడియా అయితే వచ్చాను. సో మీ దగ్గర కొంచెం స్కిల్ ఉంటే సరిపోతుంది, మీరైతే వేలలో సంపాదించుకోవచ్చు. ఎస్, ద ట్రూత్ అండి. నేను అతిశయోక్తి చెప్పట్లేదు, అంటే ఎక్కువ ఉన్నదాన్ని చిన్నదాన్ని కూడా ఎక్కువగా పెద్దగా చేసి చెప్పలేదు, నేను చెప్పట్లేదు. సో ఖచ్చితంగా పాసిబుల్ అయ్యే విషయం అయితే ఖచ్చితంగా ఇది మీకు వర్కౌట్ అవుతుంది. సో అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది మీకు ఎంతమందికి తెలిసి నాకు కింద కామెంట్ అయితే చేయండి. సో తెలియకపోతే మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్తాను. అలాగే ఎలా ఈ మనీ ఎన్ని చేసుకోవడం కూడా ఈ వీడియో మీకు పూర్తిగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు 2 parts గా చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక వీడియోలో చేస్తే మీరైతే పెద్ద పెద్ద వీడియోస్ అయితే చూడట్లేదు. సో ఈ మన యూట్యూబ్ ఛానల్లో ఏంటి ఫ్రెండ్స్, అసలు మంచి కంటెంట్ చేస్తుంటే ఎందుకని సపోర్ట్ ఉండదు? సో ఏదో ఒక చెత్త వీడియోస్ ఇలాంటివి పెడితే మాత్రం రీచ్ స్పీడ్గా వస్తుంది. సో మంచి మంచి వీడియోస్ చేసే వాళ్ళకి ఒక మంచి కంటెంట్, ఎడ్యుకేషనల్ పర్పస్గా లైఫ్ సెటిల్ అయ్యే ఒక కంటెంట్ పెడుతుంటే ఎందుకని ఎవరు చూడట్లేదు? సో ఖచ్చితంగా చూడండి, మంచి విషయాలు నేర్చుకోవడానికి దృష్టి పెట్టండి. ఎందుకంటే లైఫ్ అనేది తొందరగా అయిపోతుంది, ఎలా అయిపోతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, కళ్ళు మూసుకుంటే రేపు అయిపోతుంది, ఈరోజు వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు. సో చాలా మందికి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు వెబ్సైట్ క్రియేట్ చేసే అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంది బ్రదరు? సో అంత నాలెడ్జ్ ఉంటే ఈ ఖాళీగా యూట్యూబ్లో ఈ వీడియోస్ ఎందుకు చూస్తామని. సో ఆ యూట్యూబ్లోనే ప్రతి ఒక్క కంటెంట్ ఈరోజు మీకు ఏది సెర్చ్ చేసినా సరే అందులో దొరుకుతుంది. మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మన దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూర్చుని షార్ట్స్ చూస్తున్నాను అనుకో, షార్ట్స్ అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. దాంట్లో నేను నేర్చుకోవడానికి ఏముంటుంది? మీరు ఓకే ఎంజాయ్ చేయొచ్చండి, షార్ట్స్ పెడుతున్నారో చూసుకోవచ్చు, కాదనట్లేదు. కానీ మీరు ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్కి ఒక టైం అనేది ఇవ్వండి. ఒక గంట యూట్యూబ్లో మీకు ఒక 1 hour చూసిన తర్వాత మీకు ఒక రిమైండర్ ఒకటి వస్తుంది. దాన్ని మీరు ఆన్ చేసుకుంటే ఒక 1 hour చూసాక మీకు అదే చెప్పేస్తుంది, 1 hour అయిందిరా బాబు, ఇకైనా మన ఆపని చెప్పి. సో అలా మీరైతే ఒక రిమైండ్ చేసుకుని నెక్స్ట్ ఆ టైం అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడండి. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి ఇప్పుడు ఒక్కరి దగ్గర టాలెంట్ అనేది ఒకరి దగ్గర అందరి దగ్గర ఉంటుంది. సో ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉంటుందో మనం దాన్ని పట్టుకోవాలైతే సరిపోద్ది. అందులో మనం ఏం నేర్చుకుంటున్నామని తెలియాలి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, వెబ్సైట్ అనేది మన రకాలుగా క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి దగ్గర ఒక చాట్ జీపీటీ ఉందనుకో ఫ్రెండ్స్, మీకు ప్రతి ఒక్క అడుగు ఏం చేయాలి, ఏం నొక్కాలి అని ప్రతి ఒక్కటి అదే చెప్పేస్తుంది. ఓకే, సో అలాంటి వెబ్సైట్ డిజైనింగ్ అనేది మీరు అలా నేర్చుకున్నా చేసేసుకోవచ్చు ఓన్గా. మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. ఓకే, ఏం చెప్తున్నారు మన కంప్యూటర్లో ఏం నొక్కాలి, లేదా మన మొబైల్లోనే చేసుకోవచ్చు అండి వెబ్సైట్ డిజైనింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా మంది పికల్స్ అమ్మే ఉంటారు, లేదా ఆన్లైన్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటారు, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దానికి ఒక డొమైన్ వస్తుంది. ఒక డొమైన్ అంటే www. మనం ఏదో ఒక బిజినెస్ పెట్టాము, ఆ బిజినెస్ సంబంధించి ఒకవేళ పికిల్స్ అని అనుకుందాం, www.pickles.com అని అనుకో, మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మీరు అక్కడి నుంచి మీకు నచ్చింది కొనుక్కోవచ్చు, మీరు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరైతే ట్రాఫికింగ్ అనేది తెచ్చుకుని మనకి మన వెబ్సైట్లో అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మరి ఇది ఎలా క్రియేట్ చేసామని అడిగితే, ఒకటి మనం ఏ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. 2, ఈరోజు మనకి యూట్యూబ్లోకి వెళ్తే హౌ టు డూ వెబ్ డిజైనింగ్ అని అంటే, మీరు ఖచ్చితంగా వెబ్సైట్ డిజైనింగ్ అంటే మీకు కొన్ని 100 వీడియోస్ వస్తాయి. సో అందులో మీరు సింపుల్గా సోది చెప్పకుండా సింపుల్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చూడండి. ఓకే, వాళ్ళు సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు, మిగిలిన చెప్పకుండా. సో అలాంటి వాళ్ళు చూసి మీరు వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే పూర్తిగా ఫ్రీ అండి. ఓకే, వెబ్సైట్ ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఓకే, పార్ట్ 1 వచ్చేసి మనకి వెబ్సైట్ డిజైనింగ్, సో ఎలా చేయాలి, దాంతో ఎలాంటి లాభాలు ఉంటాయని చెప్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మీరు 2 దారుల ద్వారా వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే వెబ్సైట్లు అయితే మనం క్రియేట్ చేయలేం. ఓకే, సో వెబ్సైట్కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందంటే, ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేయడానికి జస్ట్ మీకు ఒక 300 నుంచి 400 వరకు అవుతుంది. అది కూడా ఎందుకు అవుతుందంటే, మనకి ఆ వెబ్సైట్ డౌన్లోడ్ మనం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేస్తే మీకు ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ని మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఆ లింక్ని షేర్ చేస్తేనే సో వాళ్ళు అనేది మన వెబ్సైట్లో రాగలుగుతారు. అలా కాకుండా మనకి ఒక డొమైన్ ఒకటి ఉంటుంది, మన వెబ్సైట్కి ఒక పేరు పెట్టుకోవడానికి వాళ్ళు ఇస్తారు. మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఆ పేరుకి వచ్చేసి మనకి అమౌంట్ అనేది కొంచెం కట్టాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం అనేది కొంచెం ఖర్చు అవుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీరు ఎలాంటి వెబ్సైట్ డిజైన్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి డబ్బులు పెట్టి చేసే కేటగిరీ, లేదా డబ్బులు లేకుండా మీరు వెబ్సైట్కి క్రియేట్ చేసి అమౌంట్ సంపాదించుకునే కేటగిరీ. ఓకే, సో ఈ రెండింటిలో మనం డబ్బులు పెట్టకుండా ఎలాంటి కేటగిరీలోకి మనం వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని చూద్దాము. సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం అంటే మనం చూసాం చాలా సింపుల్ అని. సో దాంట్లో మనకి అమౌంట్ ఎలా వస్తుందంటే, ఒకటి యాడ్స్ ద్వారా వస్తుంది, లేదా మన వెబ్సైట్ని ఎవరైనా ఓపెన్ చేసి అందులో ఏదైనా నచ్చింది తీసుకోవడము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాల్సింది చూసుకోవడం అనేది మీకు ఆ విధంగా అయితే అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనము డబ్బులు లేకుండా చేయాలనుకున్నాం కదా. సో ఎలాంటి ఐడియా తీసుకోవాలి అని అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక విలేజ్లో ఉన్నారు. ఓకే, సో ఒక చిన్న పాపులారిటీ పీపుల్స్, సో ఎక్కువ మంది లేరు. సో అలాంటి చోట్లకి ఏంటంటే జొమాటో కానీ, ర్యాపిడోలు కానీ, ఇటువంటివి జెప్టో కానీ, అంటే ఇప్పుడు ర్యాపిడో అంటే ఏంటి, ఒక మనిషికి బైక్ లేదు, ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, అలాంటప్పుడు ఈ ర్యాపిడో అనేది బుక్ చేసుకుంటే సో అతను వచ్చి బైక్ మీద ఎక్కించుకెళ్తాడు, మీకు తెలిసిందే. జొమాటో అంటే కూడా మీకు తెలిసిందే ఏంటి,
వాళ్ళు ఏంటంటే జొమాటో వాళ్ళు ఏంటంటే హోటల్స్ సంబంధించి వాళ్ళు టైప్ అయిపోయి సో వాళ్ళతో ఆర్డర్స్ అయితే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సో ఈ విధంగా అయితే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో అటువంటిప్పుడు వాళ్ళకి ఒక కొన్ని పారామీటర్స్ ఉంటాయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు విలేజెస్లోకి ఎందుకు రారు అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక పాపులారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ అనేది ఉండాలి. ఇందులో వచ్చేసి ఒక 1 lakh మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఏరియాలో, ఒక ఏరియాలో కొంచెం పెద్దది అని ఇలాంటివి వాళ్ళ పారామీటర్స్ ఉంటే వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు లాంచ్ చేస్తారనమాట వాళ్ళ యొక్క యాప్స్ని. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని యాప్స్ అండి వాళ్ళ లక్షల్లో ఉంటే మనం డబ్బులు లేకుండా ఫ్రీగా వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మనం ఎలాంటి ఆలోచన తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళో మీరు ఒక ర్యాపిడో టైప్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడే ఒక వాట్సాప్ బటన్ అనేది దాన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో వాట్సాప్ బటన్ పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ పోతేనేమో ఫర్ కిలోమీటర్స్కి 0 to 5 kilometers ఎంత ఛార్జ్ అవుతుంది, 5 to 10 kilometers ఎంత ఛార్జ్ అవుతుంది మీరు రేట్ షీట్ కూడా వెబ్సైట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్డర్ పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పెట్టడానికి ఒకవేళ ఆర్డర్ బుక్ రైడ్ చేసుకున్న రైడింగ్ అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి అడగాలి అనేది, పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఆ వెబ్సైట్లో. అలా పెట్టుకోండి, మీరు పబ్లిష్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పబ్లిష్ చేసుకోండి, అమౌంట్ వస్తుంది. ఇప్పుడు యూత్కి బయట చూసుకుంటే వర్కులు చాలా తక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఏ కేటగిరీకి వెళ్ళినా సరే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో నాలెడ్జ్ని మనం పెంచుకుంటూ మంచి మంచి వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ చూసుకుంటూ ఒక స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఉంది. సో స్మాల్ బిజినెస్ అన్ని చాలా తక్కువ ఖర్చుతోనే ఉంటాయి. ఎంత 1000 రూపాయలు 100 రూపాయల నుంచి కూడా మనం అనేది ఎలా బిజినెస్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి చెప్పాను నేను. సో ఇటువంటి నా ఒక్కరిదే కాదండి, ఇటువంటి ఛానల్ చాలా ఉంటాయి. సో వాళ్ళందరి దగ్గర చూడండి, ఎవరికి నచ్చింది వాళ్ళకి తీసుకొని దాన్ని మీరు ఒక వర్కింగ్లో పెట్టండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోతే, సో వెబ్సైట్ అనేది మనం ఆ రకంగా మనకి ఆల్టర్నేటివ్ అనేది మనం చూసుకుని ర్యాపిడో టైప్, జొమాటో టైప్ ఏదో ఒకటి, లేదు మీ దగ్గర పల్లెటూరు కాబట్టి బాగా మాంసం కావాలి, లేకపోతే గ్రోసరీకి సంబంధించిన ఐటమ్స్ కావాలి, లేదా ఏదైనా కావాలి, అప్పుడు మీరు ఏం చేయాలి, జెప్టో ఒకటి ఉంది కదా. సో జెప్టో మోడల్లో మీరు కూడా వెబ్సైట్ డిజైన్ చేసుకొని సో వాటిని పబ్లిష్ చేసుకుని ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే టక్ మరి మీకు ఆర్డర్ ఇచ్చేలాగా ఉండాలి. సో ఇందులో మీకు కమిషన్ బేస్ ఉంటుంది, రేట్ కార్డ్ ఉంటుంది, సో మెనూ కార్డ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఏం దొరికిద్దని చెప్పేసి మీరు వస్తుంది. సో మీరు ఇన్కమ్ ఎలా సంపాదించుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా అంటే, ఒకటి వెబ్సైట్ డిజైనింగ్ ద్వారా యాడ్స్ అనేవి మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ తీసుకొని మనకైతే ఎక్కువగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. లేదా మనమే ఓన్గా మన ఊళ్ళోనే ఉంటూ మన ఊర్లో పబ్లిష్ చేసుకుని మనం అనేది అమౌంట్ అని ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చెప్తాను. సో ఇప్పటిదాకా మీకు వెబ్సైట్ గురించి ఎలాంటివి మనం రెఫరల్గా తీసుకొని ఎలాంటి వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి, సో వెబ్సైట్ ఎక్కడి నుంచి మనం చూసి నేర్చుకోవాలని కూడా చెప్పాను ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, పార్ట్ 2 ఎంతమంది కావాలో కూడా చెప్పండి. నేను పార్ట్ 2లో ఏమని చెప్తానంటే, మనకి అమౌంట్ అనేది ఎలా వస్తుంది, ఓకే, సో వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని ఎలా పబ్లిష్ చేసుకోవాలి, సో దానికి మన డొమైన్ ఎలా కొనుక్కోవాలి, సో అమౌంట్ ఎన్ని రకాలుగా వస్తుందని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పటిదాకా చూసండి, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఓకే, ప్రతిరోజు మీకు ఒక 2 గంటలకి మీకు అయితే ఒక పెద్ద లాంగ్ వీడియో వస్తుంది. ప్రతిరోజు ఉంటుందండి లాంగ్ వీడియో, 2 షార్ట్ వీడియోస్ ఉంటాయి. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.